క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం సెయింట్ తెరీసా కో కేథడ్రల్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పొన్నపాటి ఆరోగ్యమ్మ మరియు కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు పొన్నపాటి పెద్ద జ్ఞానారెడ్డి, పొన్నపాటి మరియమ్మ, శ్రీమతి అంతోనమ్మ, రెవరెండ్ సిస్టర్ పొన్నపాటి లియోనార్డ్, పొన్నపాటి చిన్నప్పరెడ్డి ప్రతాపరెడ్డి, శ్రీమతి శ్రీ చిన్నప్పరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పొన్నపాటి ఆరోగ్యమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ. బడుగు దేవరాజు దారా అమృతమేరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఏప్రిల్ 8వ తేదీన వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియమాత పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 43వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నెల్లూరు పీఠాధిపతులు మహాపూజ్య ఎండి ప్రకాశం తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమారుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి సమాధానం, ఆయురారోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత అంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ. జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ సేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధనా పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్నవ్, జోసెఫ్ అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, అంతోనీ థామస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ. ఎండ్రపాటి సునీల్ కుమార్, మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సీతాఫలమండి విచారణ. కీర్తిశేషులు డిఎస్ జయనాథన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ జే గాబ్రియేలా ఏంజలీనా మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఆత్మనిగుని చిత్త చేరి సంతసింతమో, ఆత్మనిగుని చిత్త చేరి సంతసింతమో, జీవనదాతా యేసరి జీవితులకు సంరక్షణని, జీవనదాతా యేసరి జీవితులకు సంరక్షణని, నిరతము స్తుతులతో కీర్తించా పరమునరారండి, నిరతము స్తుతులతో కీర్తించా పరమునరారండి. ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్ర ఆరాధన, ఆరాధన ఆరాధన పరిపూజ ఆరాధన.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండురుగాక. సహోదరి సహోదరులారా, పాస్కా అష్ట దినములలో మనమున్నాము. యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని మనమందరం కూడా ఎంతో సంతోషంగా మనం కొనియాడుతున్నాం. ఎందుకంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానము మనందరికీ కూడా ఒక నిరీక్షణను దయచేసి ఉన్నది. అందుకాబట్టి మనము ప్రతి సంవత్సరము ఈ మహోత్సవాన్ని ఎంతో గొప్పగా తల్లి తిరుసభ కొనియాడుతున్నది. మరియు పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొని పాప క్షమాపణను కోరుకుందాం. పాపిని ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయ చూపవా, నీ ప్రేమతో నన్ను ఆదరించు, నీ ప్రేమతో నన్ను ఆదరించు, నీ మార్గములో నన్ను నడిపించవా. మన్నించు క్షమించు, మన్నించు యేసయ్యా, మన్నించు క్షమించు, మన్నించు యేసయ్యా. పాపిని ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయ చూపవా, ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయ చూపవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి.
పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పితయుడా పుత్రుడా నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమ భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతోను ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ ప్రజలను పలు విధములైన ఇక్కట్టుల నుండి మీ కుమారుని మరణోత్థానముల ద్వారా రక్షించితిరి. ఈ విధముగా రక్షణము నొందిన మీ దాసులను మీ దివ్యానుగ్రహములతో ఎల్లప్పుడూ స్థిరపరుపుము. మీ బిడ్డలైన మేము సంపూర్ణ స్వాతంత్ర్యముతో పరలోకపు నిత్యానందమును అనుభవించినట్లును కరుణింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాస్కా అష్టకములో మంగళవారము. మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్థానమును పొందవలేను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుండి 41వ వచనము. సోదరులారా, మీరు సిలువపై చంపిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని ఇజ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలేను అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలేను అని పేతురును అపోస్తులను అడుగగా, పేతురు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బప్తిస్తము పొందవలేను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్ర ఆత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరకు, అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరకు చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్థానము పొందిరి. ఆ రోజున రమారమి 3000 మంది చేర్చబడిరి.
ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు అంచెంచెల ప్రేమతో లోకమంతయు నిండి ఉన్నది. ప్రభువు చంచల ప్రేమతో లోకమంతయు నిండి ఉన్నది. ప్రభువు పలుకులు సత్యమైనవి, ఆయన కార్యములు నమ్మదగినవి. ఆయనకు నీతి న్యాయములని నా ఇష్టము. లోకమంతయు అతని అంచెంచెల ప్రేమతో నిండి ఉన్నది. అందరూ ప్రభువు అంచెంచెల ప్రేమతో లోకమంతయు నిండి ఉన్నది. ప్రభువు యొక్క చంచల ప్రేమతో లోకమంతయు నిండి ఉన్నది. ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకున్న వారిని సుస్థిర ఆదరముతో చూచును. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. అందరూ ప్రభు అంచెంచెల ప్రేమతో లోకమంతయు నిండి ఉన్నది. ప్రభువు చంచల ప్రేమతో లోకమంతయు నిండి ఉన్నది. ప్రభువు నందే మా నమ్మకము, ఆయనే మాకు సహాయము, డాలు. ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. అందరూ ప్రభు అంచెంచెల ప్రేమతో లోకమంతయు నిండి ఉన్నది. ప్రభువు చంచల ప్రేమతో లోకమంతయు నిండి ఉన్నది. హల్లెలూయా వచనము. కీర్తన 118:24. హల్లెలూయా హల్లెలూయా, ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు, మనము ఉత్సవం చేసుకొని ఆనందింతము. హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు. మరియమ్మ సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి త్రొంగి చూసెను. చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు, తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెదుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పెను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందచేసెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పాస్కా పండుగ రోజులలో, ముఖ్యంగా ఈ పాస్కా కాలం అంతా కూడా మనము
ముఖ్యంగా యోహాను సువార్త నుంచి ఈ సువిశేష పఠనాలు వింటుంటాము. మరియు మొదటి పట్టణము ఎక్కువ శాతము అపోస్తల చర్యల నుంచి మనము వింటుంటాము. తల్లి తిరుసభ ఈ పఠనాల ద్వారా ప్రారంభ క్రైస్తవులు ఏ విధంగా అప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు కూడా జరగనటువంటి ఈ గొప్ప సంఘటనను వారు ఎలా గ్రహించారు, మరియు ఈ గొప్ప సంఘటన యొక్క ప్రభావము ప్రారంభ క్రైస్తవులపై ప్రారంభ తిరుసభపై ఎలా ఉన్నది అని మనకు సూచిస్తూ ఈ విధంగా దివ్య గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. మొట్టమొదటిగా చూడండి, మగ్దల మరియమ్మ ఆ రోజు ఆ ఆదివారం నాడు ఆమె సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ యేసు ప్రభు యొక్క మృతదేహాన్ని పరిమళ ద్రవ్యములతో ఆమె అద్దాలని ఆమె చూస్తున్నది. అలా ఆమె అనుకొని వెళ్తున్నది అక్కడికి. కానీ యేసు ప్రభు యొక్క మృతదేహం అక్కడ కనపడకపోయేసరికి ఆమె భయంతో, ఒకవైపు బాధ, మరోవైపు భయం కూడా. ఎందుకంటే చూస్తే అక్కడ ఇద్దరు దూతలు ఉన్నారు. అంటే దూతలు ఎలా అంటే వారు మన మామూలుగా చిత్రంలో అంతా కూడా రెక్కలున్నట్లు అవి మనం అలా చూపెడుతుంటాం. కానీ వాస్తవంగా ఎలా ఉన్నదో అనేటిది అంటే అలా మనకు స్పష్టంగా వారికి రెక్కలు ఉన్నట్టు, అంటే వారిని చూడంగానే వారు దూతలు అని మనం గుర్తుపట్టగలుగుతామా అని ఒక ప్రశ్న. కానీ వారి యొక్క తెల్లని వస్త్రములను చూసి వాళ్ళు దూతలు అని ఆమె గ్రహించినది. చూడండి, అక్కడ దేవుడు కూడా మగ్దల మరియమ్మ యొక్క బాధను మరి భయాన్ని చూసి, అమ్మ నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆ దూతలు ప్రశ్నిస్తున్నారు. అంటే ఆమె యొక్క బాధను భయాన్ని దేవుడు గ్రహిస్తున్నాడు. యేసు ప్రభు కూడా గ్రహించి ఆ యొక్క బాధను భయాన్ని దూరం చేయడానికి మొట్టమొదటిగా ఆమెను ఆ ప్రశ్న వేస్తున్నట్లు. కాబట్టి అది మనకు వర్తిస్తే ఎలా అంటే, మనకు కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయని మనం అనుకోవచ్చు. అయ్యో ప్రభు చూస్తలేడే, ఎంతో ప్రార్థన చేస్తున్నా నాకు ఈ కష్టాల నుంచి నాకు విముక్తి రావట్లేదే అని మనం అనుకోవచ్చు. కానీ వాస్తవం చూస్తే ప్రభు అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. గమనిస్తూ ఏదో విధంగా మనలను దాని నుంచి బయటికి తీసుకురావాలని ప్రభు యొక్క ఉద్దేశము. కానీ చాలాసార్లు మన యొక్క ఎక్స్పెక్టేషన్ అనేది ఒక వేరే విధంగా ఉన్నది. కాబట్టి ప్రభు చేస్తున్నటువంటి కార్యములను మనము గుర్తించలేకపోతున్నాము. ఆమె ఆ విధంగా బాధపడుతున్నప్పుడు ఆమె వెనుక తిరిగి చూస్తే ప్రభువే ఉన్నారు అక్కడ. కానీ ఆమె బాధలో ఆమె మునిగిపోయి ఉన్నది కాబట్టి ప్రభుని తోటమాలి అనుకొని ఆమె గుర్తుపట్టలేదు. కాబట్టి మనం కూడా చాలాసార్లు ప్రభువు చేస్తున్నటువంటి ఘనకార్యములను మనం గుర్తించలేని పరిస్థితులు ఉన్నాం. కాబట్టి మనము అయ్యో ప్రభు ఏం చేస్తలేడు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ వాస్తవం చూస్తే ప్రభు మన కోసం అని చెప్పి ప్రతి క్షణము మన కోసము ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. మనము దాన్ని గ్రహించగలిగితే తప్పనిసరిగా మనము ప్రభుకు మన వందనాలు సమర్పించగలుగుతాం. మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఏ విధంగా అయితే మగ్దల మరియమ్మ ప్రభుని ఆమె కళ్ళ ముందే ఉన్నప్పటికీ ఆమె గుర్తుపట్టలేకపోయినది. ఎందుకంటే ఆమెలో చూస్తూ ఆమె యొక్క బాధను ఆమె బాధపడుతూ ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఆమె ప్రభుని గుర్తించలేకపోయినది. కానీ చూడండి, యేసు ప్రభు ఒక క్షణంలో దాన్ని మార్చేశారు. ఎలా? ఆమెను పేరుతో పిలవగానే. కాబట్టి అలా చూడండి, ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి పేరు ఎంతో విలువైనటువంటి పేరు. ఎందుకంటే మనమందరం కూడా మన క్రైస్తవ పేరు అనేటిది జ్ఞానస్నానం రోజు మనము స్వీకరించి ఉన్నాం. అంటే ఆ పేరుతోనే ప్రభు మనలను గుర్తిస్తున్నారు. అందుకాబట్టి ఆ పేరు చాలా విలువైనది. వాడు యేసు ప్రభు మరియమ్మను ఏ విధంగా అయితే మరియమ్మ అని పిలిచారో, అంటే ఆ క్షణంలో ఆమె యొక్క భయము, ఆందోళన ఇవన్నీ కూడా క్షణంలో దూరం అయిపోయాయి. ఎందుకంటే ఆమె వెంటనే ప్రభుని గుర్తించగలిగినది. కాబట్టి మనం గుర్తించకపోతే ప్రభు మనల్ని ఏదో విడిచిపెట్టేస్తారు, వదిలిపెట్టేస్తారని ఏం కాదు. తప్పనిసరిగా ప్రభు మనలను విడిచిపెట్టరు. ఏ విధంగా మన యొక్క దృష్టిని మన యొక్క అంటే అతని వైపు ఆకర్షించుకోవాలని ప్రభు యొక్క ఉద్దేశమే. ఎందుకంటే అతడు చేస్తున్నటువంటి ఘనకార్యములను మనం కూడా గుర్తించి మనము అతనిని మహిమపరచాలి అని ప్రభు యొక్క ఉద్దేశం కూడా. అంటే అతనికి అలాంటి స్వార్థమేం కాదు, తనకున్నటువంటి మహిమను మనతో పంచుకోవాలని యేసు ప్రభు యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం. అందుకాబట్టి ప్రభు ఈ విధంగా ఈ గొప్ప కార్యములను మన కోసము చేస్తూనే ఉన్నారు.
మరి ఈ విధంగా ఒక్క వ్యక్తితో జరిగినటువంటి ఈ గొప్ప కార్యము ఆమెతోనే ఉండిపోవాలని ప్రభుకి ఉద్దేశం కాదు. అందుకే ప్రభు ఆమెతో ఏమని చెప్తున్నారు, వెళ్ళి నా సహోదరులకు మీరు చెప్పుము, ఏమని, నేను పునరుత్థానం అయిపోయాను కాబట్టి సజీవుడుగా ఉన్నాను అని వెళ్ళి చెప్పమన్నప్పుడు ఆమె వెళ్ళి ఈ యొక్క శుభవార్తను, ఈ సందేశాన్ని ఆమె శిష్యులతో కూడా పంచుకుంటున్నది. కాబట్టి ప్రభు మన కోసం చేస్తున్నటువంటి గొప్ప కార్యములను మనం గమనించినప్పుడు అది మనతోనే మిగిలిపోవాలి, మనతోనే ఉండిపోవాలి అని ఒకలాంటి స్వార్థంతో మనం అలా ఉండకూడదు. ఈ గొప్ప కార్యములను మనము ఇతరులకు తెలియపరచాలి. ప్రభు మన జీవితాల్లో చేసినటువంటి ఘనకార్యములను ఇతరులకు తెలియపరచాలి. మరి ప్రభు ఏదైతే చేయగలుగుతాడు, ప్రభు యొక్క గొప్పతనము కూడా మనం అందరితో చాటి చెప్పుకోవాలి. ఇది మనము అందరికీ సాక్షులుగా నిలబడాలి. కాబట్టి క్రైస్తవురాలంటే ప్రభు సువార్తలు చెప్పినట్లు ఒక దీపాన్ని ముట్టించి ఆ దీపాన్ని ఎక్కడ పెడతాం, మనము దీపస్తంభంపై ఉంచుతాం. ఏదో మంచం కిందనో బుట్ట కిందనో మనము దాచిపెట్టాం కదా. అందుకాబట్టే క్రైస్తవ విశ్వాసం కూడా అలాంటిదే. క్రైస్తవ విశ్వాసంతో మన జీవితము ఎప్పుడైతే నిండుగా ఉన్నదో ఆ యొక్క విశ్వాసాన్ని మనం కప్పిపెట్టలేము. తప్పనిసరిగా అది ఇతరులకు కనబడే విధంగానే ఉంటుంది. అది మనము ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మన క్రైస్తవ జీవితానికి మనం విలువ ఇచ్చినట్లు, ఈ క్రైస్తవ విశ్వాసానికే మనము విలువ ఇచ్చినట్లు. కాబట్టి ఈ పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరి యొక్క జీవితాన్ని తాకి ఈ విధంగా మన జీవితము ధన్యమయ్యేటట్టు, మరియు మన జీవితాల ద్వారా మన ద్వారా ఇంకా చాలామంది కూడా తన యొక్క అనుగ్రహము అందేటట్టు ప్రభు ఆశిస్తున్నారు. కాబట్టి ఈ గొప్ప విషయములను మనం తెలుసుకున్నటువంటి సమయంలో మరియు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ మరోసారి మన వ్యక్తిగత జీవితాలను, మన కుటుంబాలను, మన చుట్టుముట్టున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభుకి సమర్పించుకుంటూ ప్రభు యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా తెలుసుకొని మరియు విశ్వాసంలోకి ప్రవేశించి ప్రభు యొక్క శాంతి సమాధానాలను పొందే విధంగా ప్రభు వారు అందరినీ కూడా అనుగ్రహించాలని ఉద్దేశిస్తూ ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాము. ఉన్నది నిండైన మనసున్నది తీయగా, విలువైన కానుకైమున్నది నిండైన మనసున్నది తీయగా, అలవలేదసినది నా మనసు, అలవలేదసినది నా మనసు, బలిపీఠ సన్నిధిలో సమర్పించనా, బలిపీఠ సన్నిధిలో సమర్పించనా. ఆబేలు బలిలోని ఔన్నత్యము, నిరుపేద స్త్రీలోని నిస్వార్థము, ఆబేలు బలిలోని ఔన్నత్యము, నిరుపేద స్త్రీలోని నిస్వార్థము, నన్ను కదిలించగా పది పులకించగా, నన్ను కదిలించగా పది పులకించగా, నేను చేరినాను మేలైన కానుకతో, నేను చేరినాను మేలైన కానుకతో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపము. ప్రభువైన స్తుతి మహిమల కొరకును మన పవిత్ర శిశువు ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ కుటుంబపు అర్పణలను దయతో అంగీకరింపుము. మేము పొందిన బాప్తిస్మ వరమును పదిలముగా కాపాడుకొనుము. మీరు వాగ్దానము చేసిన శాశ్వతమైన బహుమతిని మేము పొందునట్లు అనుగ్రహింపుము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ దినము మిమ్ము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి మిమ్ము స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను మీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, Hosanna, 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 Hosanna. Parlokamana, bholokamana, Hosanna, Hosanna. Nee mahimato nindi annadi, Hosanna, 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 Hosanna. Nina vari namamuna, Hosanna, Hosanna, Ventisivadu. ఆశీర్వదింపబడినవారు, హోసానా, 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 హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యహస్తమునకు వరము మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుము. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుక్తమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, పునీత జోజపుతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పాదువాపురి పునీత అంతోని వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా యాంటనీ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలు చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పులైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును
నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని కృపలో లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని కృపలో లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని కృపలో లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. The body of Lord Jesus Christ, eternal life to us who receive it. Amen. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఆశకు చేరిన దైవ సంగమా, ప్రభు యేసుని ప్రియజనమా, ఆశకు చేరిన దైవ సంగమా, లోకున రాడి నీ ప్రేమ విందున యేసునాథుని కరుణాధారని, లోకున రాడి నీ ప్రేమ విందున యేసునాథుని కరుణాధారని. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరుకున్నట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఉత్థాన క్రీస్తు విందును భుజించి మీ కుటుంబము భక్తితో చేయు ప్రార్థనను ఆలకింపుము. జ్ఞాన స్నానము ద్వారా మీరు నూతనీకరించిన ప్రజలు పొందిన దానిని మీ రక్షణ క్రింద పదిలముగా కాపాడుము. వారిని నిత్యానంద భాగ్యమునకు సిద్ధము చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇదంతని వారి నవదిన ప్రార్థనకై అందరం క్రమోకరించుదము.
మహాప్రభువా మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించున్నాము. మా అవసరములలోను ఆపదలోను ఆదరువుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీళ్ళ నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో చిత్తగించండి. సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీ గల ప్రేమకు అద్భుత బహుమానంగా దివ్య బాలయేసును మీ హస్తములను ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరుచున నిరుపమాన ఉపశమనం చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరం చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరం చేతను మా పాపములకు మన్నిపు చేకూరినట్లుగా చేయండి. దాక్షిణ్య హృదయంతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలను సంపూర్ణించినట్లు చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లు ఆనందముగా మరణించినట్లు పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తీకునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చితం గురించి బోధించిదిరు కదా. మానవులకు గొప్ప కీడును కలిగించి పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించడం గాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారని దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకొందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించదము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా,
మీ సహాయం కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపము కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథులను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవితంలో ముందుకు సాగినట్లు జీవించండి. ప్రతిదినము మేము స్వార్థ విలువల ప్రకారం జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మాకు సహాయించండి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందం అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాల్పంచుకొనవి చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో వెళ్ళి జీవించదము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేచువారా. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేచువారా. అద్భుతాల అంతోనివారా, అద్భుతాల అంతోనివారా. వరములు కురిపించావు, ఎనలేని వరములు కురిపించావు. లెక్కించలేని మేలులు చేసావయ, లెక్కించలేని మేలులు చేసావయ. సదా చేతుమయ్య ప్రణామము, సదా నిరీపితుమయ్య హృదయ సరాగం. సదా చేతుమయ్య ప్రణామము, సదా నిరీపితుమయ్య హృదయ సరాగం.